హాయ్ బంగారాలు, ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో వచ్చేసాను. ఊరు నుంచి వస్తూ మా అత్తయ్య వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో చూడండి. ఈ సరుకులన్నీ కూడా మావయ్య చీరాలు వెళ్ళి తీసుకొస్తారు. ఇవన్నీ మాకు హైదరాబాద్ లో దొరుకుతాయి అన్నా సరే లేదు, వాళ్ళ తృప్తి కోసం తీసుకెళ్లాల్సిందే అంటారు. సో ఇక మా అత్తయ్య వాళ్ళతో పాటు ఇవి కూడా తెచ్చుకున్నాం అనమాట. మా ఉదిన నాటిన చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టై ఇన్ని ములక్కాయలు ఇచ్చిందండి. అక్కడే ఉండే ఇడ్లీ కారం కూడా తెచ్చుకున్నాం. దాంతో పాటు మా ఉదిన ఊరికే పంపించకుండా చక్కగా కార పచ్చడి ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టి పంపించింది అనమాట. తను పట్టింది కూడా కొద్దిగా అయినా మాకు అందులోనే కాస్త పెట్టించింది. అసలు ఈ ఇయర్ మామిడికాయ పచ్చడి మిస్ అయిపోతా అనుకున్నా. హ్యాపీగా 2 రోజులు లాగిచ్చేసాను నేనైతే. మినపప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, వేరుశెనగ పప్పులు ఇవైతే ఆల్రెడీ వేయించినవండి. హ్యాపీగా అలా తినేసేయచ్చు. ఇందులోకి పచ్చిమిర్చి వేయించుకొని మనం చట్నీ చేసుకుంటే ఇన్స్టెంట్ గా అయిపోతుంది. మా హోటల్లో పూరి గోధుమ పిండితోనే చేస్తారండి, మైదా అస్సలు వాడరు అనమాట. ఇదిగో చూసారు కదా, ఇలాంటి మినీ వ్లాగ్సే కాకుండా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మార్నింగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ బంగారాలు. ఉంటా మరి.